ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నవీన్ గారు నమస్కారం. మీకు మీ ప్రేక్షకులకి నా అభివందనాలు. థ్యాంక్ యూ. ఈ రోజున పరిస్థితి గురించి మీరు వివరించమన్నారు కాబట్టి ఇమిగ్రేషన్ టు అమెరికా అంటే బోత్ బిజినెస్ విజిట్ ట్రావెల్ కానివ్వండి, స్టూడెంట్ ట్రావెల్ కానివ్వండి, H1 కానివ్వండి, L1 కానివ్వండి, ఇంకా వేరే ఏ విధంగానైనా సరే ప్రస్తుతం అమెరికన్ ఇమిగ్రేషన్లో ప్రాబబ్లీ హిస్టరీలో ఎన్నడూ లేనటువంటి జరగనటువంటి ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఆల్రెడీ తయారై ఉన్నాయి. ఈవెన్ దో కొత్తగా ఏమీ పాస్ కాలేదు. కాకపోయినా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. రైడ్స్ అన్నవి కొద్దిగా తగ్గాయి, కానీ టార్గెటెడ్ రైడ్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. సో అందరూ చాలా సేఫ్గా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఇది. ఏమాత్రం ఏ చిన్న తప్పులు చేసినా కంట్రీలోంచి తీసేసే అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్ తీసేయడమే. రీసెంట్గా చూస్తే మీరు కొలంబియా యూనివర్సిటీలో ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్ని కానీ, లేకపోతే 1798 ఎప్పుడో 253 సంవత్సరాల క్రితం పాస్ చేసిన లా ఆధారంగా కొంతమందిని ఫ్లైట్ ఎక్కించేశారు. ఈవెన్ దో జడ్జి నో అని చెప్పినా సరే అప్పటికే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది కాబట్టి వాళ్ళని డిపోర్ట్ చేసేసారు. అఫ్ కోర్స్ వాళ్ళని గ్యాంగ్స్ అంటారు. బట్ డ్యూ ప్రాసెస్ లేకుండా అమెరికాలో ఏది జరగకూడదు. బట్ అది జరిగిపోయింది. అదేవిధంగా ఈ ఇండియా నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ వస్తున్న వాళ్ళని ఇమిగ్రేషన్లో ఆపి ఒక రౌండ్ కాదు, డబుల్ 2 లెవెల్స్ ఆఫ్ చెక్స్ థరోగా వాళ్ళని క్వశ్చన్ చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి. అందులో మొట్టమొదటిసారి ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరింత భయపడుతున్నారు రావడానికి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అగమ్య గోచరంగా ఉంది. అయిపోయిందా ఇమిగ్రేషన్ లేదా, బ్యాగ్స్ తీసుకున్నాక మళ్ళీ బ్యాగ్స్ తీసుకోవడం అన్నది ఒక ప్రహసనం అయితే, బ్యాగ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ ఫాలో అప్ అవుతుంది. ఇది ఒకవేళ మనం చూసినట్లయితే ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఒక ఆయన ఏమనేవాడంటే థరో వెట్టింగ్ చేయాలందరినీ అనేవాడు. అట్లనే ఇంకా ఇప్పటికీ ఈ ముస్లిం కంట్రీస్ బ్యాన్ ఇంట్రడ్యూస్ చేయలేదు. బట్ డ్రాఫ్ట్ ప్రస్తుతం ఎలా ఉందంటే 43 కంట్రీస్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అందులో 10 కంట్రీస్కి కంప్లీట్ అబ్సల్యూట్ జీరో పర్మిషన్ టు ట్రావెల్ టు యుఎస్. ఇంకొక గ్రూప్ ఆఫ్ కంట్రీస్కి ఓన్లీ బిజినెస్ పర్పస్కి మాత్రమే, అంటే ఎవరి దగ్గరైనా డబ్బులు బాగా ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి రండి ఇక్కడికి, మిగిలిన వాళ్ళు ఎవరు రావద్దు. అదే అర్థం. ఇక మూడో సెట్ ఆఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 60 days విండో ఇచ్చారు. ఏంటంటే దే నీడ్ టు ఎన్హాన్స్ దేర్ సెక్యూరిటీ పాస్చర్. అది లేకపోతే వాళ్ళని కూడా ఈ మొదటి బ్యాచ్లో, అంటే కంప్లీట్లీ నాట్ అలౌడ్ బ్యాచ్లో జాయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో లాస్ట్ టైం కూడా ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు ఇట్లా ముస్లిం బ్యాన్ అన్నది మొదలు పెట్టినప్పుడు ఒక నెల రోజుల పాటు ఎయిర్పోర్ట్స్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. కొంతమంది పాపం 5-6 రోజుల పాటు ఎయిర్పోర్ట్లోనే ఇరుక్కుపోయిన పరిస్థితి. వస్తారా రారా బయటికి, లేదంటే అసలు వాళ్ళ కంట్రీకి వాళ్ళు పంపించేస్తారా లేదా ఎవరికి ఏమీ తెలియదు. విపరీతమైన ప్రొటెస్ట్లు అయ్యేవి. బట్ మొత్తానికి ఒక 3 నెలల తర్వాత అది కొంచెం మెలో డౌన్ అయింది, కొద్దిగా స్టెబిలైజ్ అయింది, కొద్దిగా ప్రెడిక్టబుల్ అయింది. అది అసలు మెయిన్లీ విషయం. ఇప్పుడు ఏంటంటే ఉన్న వాతావరణం అసలు ఎవరిని స్పేర్ చేయకుండా, అసలు ఏమాత్రం అవకాశం దొరికినా ఇన్హ్యూమన్గా ఫ్యామిలీస్ని కానీ పిల్లల్ని కానీ, పిల్లలతో పాటు ఫ్యామిలీస్ని, అంటే అమెరికన్ సిటిజన్స్ అయిన పిల్లలు ఎవరైతే ఇక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ వచ్చినా వాళ్ళ పేరెంట్స్ అందరినీ కలిపేసి ఫ్యామిలీగా తీసేస్తున్నారు. సో అది ఒక లేటెస్ట్ ట్రెండ్ ఇప్పుడు. అలానే మనం పర్టికులర్లీ ఇండియన్స్ కొంత ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. మనము కంట్రీకి ఎంటర్ అయినప్పుడు ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కంట్రీని విజిట్ చేసినప్పుడు
మీ రెస్పాన్సెస్ కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఏదైతే ఫార్మ్స్ మనం ఫిలప్ చేస్తామో, విజిటర్‌గా వచ్చి, దాని తర్వాత హెచ్-1గా వచ్చి, దాని తర్వాత మళ్ళీ ఇంకోటిగా వస్తే అన్నీ బానే ఉన్నాయి. ఓ 20 ఏళ్ల తర్వాత మీకు గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే గ్రీన్ కార్డ్ వచ్చేసాక సిటిజన్‌షిప్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు గూడా వాళ్ళు ఈ 20 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ తీసి, ఏమైనా ఇన్‌కన్సిస్టెన్సీస్ ఉంటే వాళ్ళని డిపోర్ట్ చేసేస్తున్నారు. వాళ్ళని డీనాచురలైజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఒక లేడీ 20 ఇయర్స్ బ్యాక్ యూఎస్ విజిట్ చేసినప్పుడు ఆమె విజిటర్ వీసాలో, విజిటర్ అప్లికేషన్‌లో ఆమె మ్యారీడ్ అని డిక్లేర్ చేసింది. విచ్ వాస్ నాట్ ట్రూ. సబ్సిక్వెంట్‌గా అమెరికాకి వచ్చి, ఇక్కడ సెటిల్ అయ్యి, ఇక్కడ గ్రీన్ కార్డ్ వచ్చి, ఇక్కడ పెళ్లి చేసుకొని, గ్రీన్ కార్డ్ సంపాదించి, తర్వాత సిటిజన్‌షిప్ వచ్చింది. బట్ ఎక్కడా గూడా ఆ ఫస్ట్ విజిటర్‌గా వచ్చినప్పుడు మ్యారేజ్ అయిందని చెప్పి డిక్లేర్ చేసింది. సబ్సిక్వెంట్‌గా అది డివోర్స్ అయినట్టుగా ఎక్కడ డాక్యుమెంటేషన్ లేదు. విచ్ మీన్స్ ద ఒరిజినల్ డిక్లరేషన్ ఈజ్ రాంగ్ అనమాట. అది ఫ్రాడ్యులెంట్ అయిపోయి ఆమెని 20 ఇయర్స్ తర్వాత ఈవెన్ దో ఆమెకి న్యాచురలైజేషన్ వచ్చినా డీనాచురలైజేషన్ చేసి ఆమెను కంట్రీ నుంచి తీసేశారు. సో ప్రస్తుతం అదొక ట్రెండ్ నడుస్తుంది, డీనాచురలైజేషన్. అంటే ఇది యాక్చువల్‌గా ఒబామా టైంలోనే ఒక ప్రాజెక్ట్ మొదలైంది. కానీ అప్పట్లో ఏంటంటే టార్గెటెడ్‌గా న్యాచురలైజ్ అయినా వాళ్ళకేమన్నా గతంలో క్రిమినల్ హిస్టరీ ఏమన్నా ఉన్నట్టయితే దాన్ని తీసి బయటికి ఆ క్రిమినల్స్‌ని మాత్రమే వాళ్ళు డీనాచురలైజ్ చేశారు. ఒబామా టైంలో జరిగింది కొంత. చాలా తక్కువ, వెరీ స్పేరింగ్‌లీ. కానీ ఇప్పుడేంటంటే పరిస్థితి ఈవెన్ ఒక కామా, ఫుల్ స్టాపు, స్పెల్లింగ్ తేడా ఏమాత్రం ఇన్‌కన్సిస్టెన్సీ ఉన్నా సరే వాళ్ళని కూడా డీనాచురలైజ్ చేద్దామని చెప్పేసి వీళ్ళ టార్గెట్స్ నడుస్తున్నాయి. సో ఈ టైంలో మనము కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట అవసరం లేకపోతే ట్రావెల్ ప్లాన్స్ మార్చుకోవాలి. మీరు సిటిజన్ కాకపోతే సిటిజన్స్‌కి ఇబ్బంది ఉండకపోవచ్చని నాకు అనుమానం, నమ్మకం. బట్ లెట్స్ హోప్ దట్స్ నాట్ ట్రూ. బట్ నాన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, లేక పేరెంట్స్‌ని ఇండియా నుంచి పిలుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇక్కడ హెచ్-1 మీద కానీ, ఎఫ్-1 మీద కానీ ఉండి ఇండియాకి ఏదైనా పని మీద వెళ్ళొద్దాము అనుకుంటూ ఉంటే, వీలైనంత మటుకు అది అవసరం కానిదైతే పోస్ట్‌పోన్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్చి నెలాఖరికి కల్లా ఈ బ్యాన్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఒక 3 నెలలు ఇబ్బందికరంగా ఉంటుంది. అరౌండ్ జూన్, జూలై వరకు. అప్పుడు కొంత మనము ఈ వాటర్స్ కొంచెం స్టెబిలైజ్ అవుతాయని చెప్పి అనుకోవచ్చు. అప్పుడు ఏమన్నా మనం ట్రావెల్ మళ్ళీ ప్లాన్ చేయొచ్చు. ఒకటది. సో అనవసరమైన ట్రావెల్ పేరెంట్స్ ఇండియా నుంచి రావడం కానీ, మీరు ఇండియాకి వెళ్ళడం కానీ వీలైతే దాన్ని మానేయండి. దాన్ని పోస్ట్‌పోన్ చేయండి. ఒకటది. ఇక తప్పదు, పేరెంట్స్ రావాలి, ఇక్కడ ఏదైనా విజిట్ ఉంది, కాలేజ్ గ్రాడ్యుయేషన్స్ కానీ, ఆల్రెడీ వీసాలు వచ్చిన వాళ్ళు కానీ వస్తున్నట్టయితే దయచేసి అన్ని డాక్యుమెంటేషన్ అడిగిన దానికంటే ఎక్కువ డాక్యుమెంటేషన్ మీరు క్యారీ చేయండి. అండ్ భయపడొద్దు. భయపడితే అదొక అనుమానానికి దారితీస్తుంది. భయపడొద్దు. కానీ అన్ని డాక్యుమెంటేషన్ క్యారీ చేయండి ఒకటి. రెండోది, మీ స్పాన్సర్ గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఒక డాక్యుమెంట్లో రాసుకుని, టైప్ చేసుకొని క్లీన్‌గా దాన్ని తీసుకుని రండి మీతో పాటు. ఎవరు స్పాన్సరు? ఎక్కడ ఉంటారు? ఎన్ని రోజుల నుంచి అమెరికాలో ఉంటున్నారు? వాళ్ళ స్టేటస్ ఏంటి? వాళ్ళ ఉద్యోగం ఏంటి? కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి? అడ్రస్‌లు ఏంటి? అన్నీ తీసుకోండి. సో అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఆఫీసర్ అడగంగానే యూ కెన్ షో దట్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ మీరు చూపించినట్టయితే, ఒక్కోసారి మనకి భాష రాక వాడు అడిగింది మనకు అర్థం కాకపోతే, ఈ మొత్తం ఒక సమ్మరీగా ఒక డాక్యుమెంట్ మీద ఉంటే వాడికి అన్ని క్వెషన్స్ అందులోనే ఆన్సర్స్ ఉంటాయి. చూసుకోరా నాయనా, ఇది నా డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చేయచ్చు మీరు. అలానే ఇన్కమ్ రిలేటెడ్ కానీ, లేదంటే రిటర్న్ టికెట్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా క్లియర్‌గా, మళ్ళీ ఏమీ లొసుగులు లేకుండా మీరు తీసుకుని రండి. మీ బ్యాంక్ అకౌంట్స్‌కి ఆన్‌లైన్‌లో యాక్సెస్ పెట్టుకోండి. అలానే వీలైతే వాటి యాప్స్ ఏవైతే ఉంటాయో మీ ఫోన్‌లో పెట్టుకోండి. అట్లనే మీ వాట్సాప్ చాట్‌ల్లో కానీ, ఫేస్‌బుక్ చాట్‌ల్లో కానీ, ఈమెయిల్స్‌లో కానీ ఎక్కడా కూడా రాజకీయపరమైన కమెంటరీ ఏదైనా చేసి ఉన్నట్టయితే ఆ విషయాలు క్లీన్ చేసేసుకోండి. లేకపోతే ఇబ్బంది పెట్టేస్తారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిందల్లా మెయిన్‌గా అదే. ఎవరెవరైతే ప్రస్తుతం గవర్నమెంట్‌కి యాంటైగా మాట్లాడతారో వాళ్ళకి ఎంట్రీ ఇవ్వరు. రిమోట్‌గా మాట్లాడినట్టు కనిపించినా
వాళ్ళకి ఎంట్రీ ఇవ్వరు. వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. కాబట్టి అలాంటివి ఏమన్నా ఒపీనియన్స్ గానీ, కామెంట్స్ గానీ ఆన్‌లైన్‌లో చేసినవి ఉన్నట్టయితే అవి వైప్ ఔట్ చేసుకోండి. వాట్సాప్‌లో అలాంటివి ఏమన్నా చాట్స్ ఉంటే తీసేసుకోండి. ఓకే. అది ఇంపార్టెంట్. సో, ట్రావెల్ కంపల్సరీ అనుకున్న వాళ్ళు మొత్తం ఫుల్‌గా ప్రిపేర్ అయ్యిరండి. అవసరం లేకపోతే దాన్ని పోస్ట్‌పోన్ చేసుకోండి. మూడో మాటొచ్చేసి పిల్లలు పేరెంట్స్ విజిట్ అయినా లేక స్టూడెంట్స్ వచ్చేటప్పుడైనా ఎవరైనా సరే దయచేసి మీ ఫార్మ్స్‌లో అబద్ధాలేమీ రాయకండి. ఈ రోజున మీరు పట్టుబడిపోయినంత మాత్రాన అది మిమ్మల్ని హాంట్ చేయదు అన్న గ్యారంటీ లేదు. మీ అబద్ధం 6 నెలల్లో, సంవత్సరం, 2 సంవత్సరాల్లోనో బయటపడుతుంది. వాళ్ళు అమెరికాలో ఎవ్రీ సింగిల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రిజర్వ్డ్ ఫరెవర్. సో, వాడికి కావాల్సిన రోజున అది 50 ఏళ్ల తర్వాతైనా సరే వాడు బయట తీయొచ్చు దాన్ని. అండ్ దేర్ ఇస్ నో టైమ్ లిమిట్స్ ఫర్ దిస్ ఇమ్మిగ్రేషన్ రిలేటెడ్ ఫ్రాడ్స్ దట్ పీపుల్ డూ. సో, దయచేసి మీ ఫార్మ్స్‌ని యాక్యురేట్‌గా ఫిల్ చేయండి. హానెస్ట్‌గా, ట్రూత్‌ఫుల్‌గా ఫిల్ చేయండి. అయితే ఇది ఎంత చండాలం ఉన్నా సరే గత 25 ఏళ్లుగా నేను అమెరికాలో ఉంటున్నాను. నేను చూసిందేంటంటే ఇది బై అండ్ లార్జ్ అమెరికన్ సొసైటీ రెస్పెక్ట్స్ అండ్ రికగ్నైజెస్ హానెస్టీ. సో, ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఆపి అడిగినా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అడిగిన ప్రశ్నకి మాత్రమే ప్రిసైజ్‌గా ఆన్సర్ ఇవ్వండి. హానెస్ట్‌గా ఆన్సర్ ఇవ్వండి. భయపడాల్సిన అవసరం లేదు. మహా అయితే ఏమవుతుంది ఇండియాకి పంపిస్తారు. అంతే కదా! జైల్లో పెట్టట్లేదు ఎవరిని. కానీ మీరు డొంక తిరుగుడు పనులు చేసి వాడినేదో మనం చేద్దాం అనుకుంటే, బ్లఫ్ చేద్దాం అనుకుంటే దెన్ ట్రబుల్‌లో పడే అవకాశం ఉంది. అండ్ వాళ్ళు చాలా తొందరగా పోలీస్ కుక్కల్లాగా వాడు వాసన చూసి కనిపెట్టేస్తారు వాళ్ళు. కాబట్టి హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలిసీ వెన్ యూ కమ్ టు అమెరికా ఆర్ వెన్ యూ లివ్ ఇన్ అమెరికా. సో, దయచేసి ఎలాంటి వంకర పనులు, వంకర మాటలు, అతి తెలివి చూపించే ప్రయత్నాలు చేయకండి. బీ హానెస్ట్, బీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ బీ వెరీ, వెరీ కేర్‌ఫుల్ ఫర్ ద నెక్స్ట్ 6 months to 1 year. అమెరికాలో ఉన్నప్పుడు ఉండేవాళ్ళు దయచేసి చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. లేకపోతే ఏ చిన్న అవకాశం వచ్చినా, ఏ చిన్న తప్పు చేసినా, ఏ డీడబ్ల్యూఐయో, ఏ చిన్న యాక్సిడెంటో ఏది జరిగినా సరే దే కెన్ జస్ట్ పిక్ యూ అప్ అండ్ కిక్ యూ ఔట్ ఆఫ్ ద కంట్రీ. దయచేసి చేయకండి అవి. హ్యాపీగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. కొంచెం కంటైన్డ్‌గా ఉండండి. ఈ తాగడాలు కొంచెం డోంట్ మేక్ ఇట్. డోంట్ ఓవర్‌డూ దట్. హ్యావ్ ఫన్. నో క్వెషన్స్. హ్యావ్ ఎ డెసిగ్నేటెడ్ డ్రైవర్. లెట్ హిమ్ టేక్ యూ హోమ్ ఆర్ వేరెవర్ యూ వాంట్ టు గో సేఫ్‌లీ. అంతేగాని ఈ తాగి డ్రైవ్ చేయడము, లేదంటే ఏయ్ నేనెవరో తెలుసా? అవన్నీ ఇండియాలో అయిపోయినాయి. చాలు వదిలేయండి. జస్ట్ చేంజ్. ట్రై టు బీ ఎ స్మార్ట్, రెస్పాన్సిబుల్ ఇండివిడ్యువల్. ఓకే. అలా ఉన్నట్టయితే మనకి ఇబ్బంది అయ్యే అవకాశం లేదు. ఎప్పుడు మనల్ని వచ్చి ముట్టుకోడు. ఇండియన్స్‌ని వచ్చి టార్గెట్ చేస్తున్నారు. ఎవరు చేయట్లేదు ఇండియన్స్‌ని టార్గెట్. మనమే వెళ్లి పెంట పని చేసుకొని వాడిని అటెన్షన్ డ్రా చేస్తే ఆఫ్‌కోర్స్ అందులో పడతాం మనం. అలా చేయకుండా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. దయచేసి కేర్‌ఫుల్‌గా ఉండండి వచ్చే 6, 7 నెలల పాటు. థాంక్ యూ.